లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మంది ఇచ్చేసి లా ఆఫ్ యాక్షన్ మర్చిపోతున్నారండి. ప్రకృతి అంతా నాకు ఇచ్చేస్తుంది, సృష్టి అంతా నాకు ఇచ్చేస్తుంది, విశ్వం అంతా నాకు ఇచ్చేస్తుంది, సంకల్పం కట్టుకుంటూ వచ్చేస్తుంది. నో డౌట్ ఆఫ్ ఇట్ వస్తుందండి. కళ్ళు మూసుకుని నాకు అంతా వచ్చేస్తుంది, అంతా వచ్చేస్తుంది, వచ్చేస్తుందని బద్ధకిష్టులుగా మార్చేదిగా లా ఆఫ్ అట్రాక్షన్ కాకూడదండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానివల్ల నీలో తెలియకుండా మోటివేషన్ పెరుగుతుంది, చేయగల శక్తి పెరుగుతుంది, సాధించగల శక్తి పెరుగుతుంది. వాటి ద్వారా నువ్వు తెలియకుండా గొప్పవాడు అయిపోతావు. బికాస్ దానికి ఏం కావాలి? లా ఆఫ్ యాక్షన్ కావాలండి. ఊరికనే దానికి అది వచ్చేది కాదండి. ఇవేవి కూడా చాలామంది కూర్చుని ఓ విశ్వమ్మ ఇప్పుడు నేను ఇది కోరుకుంటున్నాను, నేను కోటేశ్వరుని అయిపోవాలి, బెంచ్ గారు వచ్చేయాలి, ఐ వాంటెడ్ టు బీ లైక్ దిస్ అలా అని చెప్పేసి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ వీటిల్లో పడిపోయి పని పాట లేకుండా బద్ధకిష్టులుగా మారిపోతున్నారండి. ఈ బద్ధకిష్టులకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందండి? లా ఆఫ్ అట్రాక్షన్కి లా ఆఫ్ యాక్షన్ తోడవాలి. నేను బుక్ రాశాను, స్టాప్ డ్రీమింగ్, కలలగనడం ఆపండి, స్టార్ట్ డూయింగ్. స్టార్ట్ డ్రీమింగ్. ఊరికనే కళల కని 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 అక్కడ ఉండిపోతున్నారు మీరు. స్టార్ట్ డూయింగ్, దట్ ఈస్ కాల్స్ లా ఆఫ్ యాక్షన్. నీకు ఎంత పని వచ్చిందో నీ ఇష్టం. పర్ఫెక్ట్గా పని వచ్చేదాకా కూర్చుంటే ఏ పని అవ్వదండి. కూర్చుని డ్రీమింగ్ 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 అని అలాగైపోతాను సృష్టి అంతా సహకరించేస్తుంది. సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్, మ్యాజిక్ థింకింగ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని కూర్చొని అక్కడే కూర్చుని బదులు ఒక అడుగు వేయవయ్యా. సార్ అయ్యి బాబా చాలా పెద్దదండి గోల్, అక్కడికి ఎలా వెళ్ళగదండి? ఒక అడుగు వేయి, కొంచెమే కనపడుతుంది. ఇంకొంచెం అడుగు వేయి, ఆ ముందున్నదే కనిపిస్తుంది. ఇంకా వస్తే అడుగు వేయి, ఆ ముందున్నదే కనిపిస్తుంది. అంతేగాని నీకు 1000 మైళ్ళు ఇక్కడి నుంచి కనపడదండి. 1000 మైళ్ళు ప్రయాణం చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుందండి అది. సో నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకో. ఆ ముసుగులో, ఆ భ్రమలో, ఆ మైకంలో బద్ధకిష్టుగా మారదు. స్టాప్ డ్రీమింగ్, స్టార్ట్ డూయింగ్ అనే పుస్తకం అందుకే రాశాను. యు నీడ్ లా ఆఫ్ యాక్షన్. నీకు ఎంత వస్తే అంత పని మొదలుపెట్టు, ఎంత వస్తే అంత సక్సెస్ గురించి మొదలుపెట్టు, ఎంత వస్తే అంత కంప్యూటర్ మొదలుపెట్టు, ఎంత వస్తే అంత మొదలుపెట్టు. మొదలుపెట్టినప్పుడు తప్పు జరిగిందా, ఫెయిల్ అవుతావు. అది అదేం తప్పేం కాదు. అది ఫెయిల్ అవడం ఏం తప్పు కాదు. అది ఓ ఇలా వెళ్ళడం సరైనది కాదు, పక్క ఇంకో మార్గం ఉంటుంది, ఆ మార్గం కోసం నేను ప్రయత్నించడం ఫెయిల్యూర్కి అర్థం. ఫస్ట్ అటెంప్టింగ్ లర్నింగ్ అని అర్థం. చాలామంది మొత్తం అంతా రెడీ అయిపోయి మొత్తం అంతా అయిపోయి అప్పుడు చేద్దాం అనుకుంటారు. ఇలా ఎప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలాళ్ళు కూడా అయిపోయారు. పూర్వకాలం ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ అనే బుక్ ఉండేదండి. ఆ బుక్ చదివేసి అందరూ ఇంగ్లీష్ నేర్చేసుకోవాలని ట్రై చేసేవారండి. దాని ద్వారా ఇంగ్లీష్ రావడం కంటే వాళ్ళ పిల్లలు బీటెక్లు అయిపోయాక అమెరికాలో సెటిల్ అయిపోయారు చాలామంది. బ్రిటన్, అమెరికా, యూకే, యూరోప్లో వాళ్ళు మనవలు పుట్టినప్పుడు వీళ్ళు అమెరికా వెళ్ళారు చూసారా, బ్రిటిష్ వెళ్ళారు చూసారా. ఆ ఫ్యాక్షన్ 3 నెలల్లో వెనక్కి తిరిగి వచ్చే లోపలికి ఇంగ్లీష్ వచ్చేసింది. ఆనాడు థియరీ నేర్చుకున్నారు, రాలేదు. ఈనాడు యాక్షన్ చేశారు. ఏదో ఒకటి భూతో మరోటో ఇంకోటో మాట ఇంగ్లీష్ వచ్చేసింది. మొత్తం పర్ఫెక్ట్గా గ్రామర్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారా, మీకు ఇంగ్లీష్ రాదండి. మీకు ఎంత వస్తే అంత మొదలుపెట్టండి. ఎంత వస్తే అంత కంప్యూటర్ సైన్స్, ఎంత వస్తే అంత గార్డెనింగ్, ఎంత వస్తే అంత రచనలు చేయండి, ఎంత వస్తే అంత ఆన్లైన్లో క్లాసులు చెప్పండి, ఎంత వస్తే అంత పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రయత్నించే లోపల పెర్ఫెక్షన్ అనే జబ్బు వస్తుందండి. నువ్వు ఇంపర్ఫెక్ట్గా ఉన్నా ప్రాబ్లం లేదు. వినాయకుడు ఏం పర్ఫెక్ట్ కాదే, ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ఈజ్ ఎ లీడర్. ఇంపర్ఫెక్షన్లో కూడా ఈ బికమ్ ఈ విఐపి. పెర్ఫెక్షన్ తోటి ఉంటే అది జబ్బు అండి, ఓసిడిగా మారిపోతుంది. ఓవర్ పెర్ఫెక్షనిజం కాదండి.
తప్పు చేయకుండా ఉండడం కోసం ట్రై చేయొద్దు. తప్పు జరిగిందా దిద్దుకోవడం నేర్చుకోవాలి. పొరపాటు జరిగిందా దిద్దుకోవడం. ఓడిపోలేదు నా జీవితంలో ఒక్కసారి అన్నాడంటే ఒక్కసారి కూడా వాడు ప్రయత్నించలేదు అని అర్థం. నా జీవితంలో నేను చాలాసార్లు ఓడిపోయాను, చాలాసార్లు నెగ్గాను అంటే ఓడిపోయినప్పుడు అలా దిద్దుకున్నాడు కాబట్టి నెగ్గగలిగాడు. కొంతమంది అలా కాదు, అబ్బాయి నా జీవితంలో ఒక్కసారి కూడా నేను ఓడిపోలేదు అంటారు. ఆడు ఒక్కసారి కూడా ప్రయత్నించలేదని అర్థం. ఓడిపోండి, యు కెన్ ఫెయిల్ అని ఇంగ్లీష్ పుస్తకం కూడా ఉంది, చదువుకోండి. సక్సెస్ఫుల్ పర్సన్స్ జీవిత చరిత్రలు కాదండి, ఫెయిల్యూర్ స్టోరీలు చదవండి. ఓ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకుని తిరిగి నిలబడమే సక్సెస్ అంటే. విజయం సాధించిన విజయం కాదండి, ఓడిపోయినప్పుడు తట్టుకుని నిలబడమే స్కిల్ అంటే. దట్ ఈస్ కాల్డ్ ద రెసిలియన్స్ స్కిల్ అంటారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో పడిపోయి ఆకర్షణ శక్తి కర్మలో విజువలైజేషన్స్ అఫర్మేషన్స్ పడిపోయి బద్దకిష్టలు అవ్వద్దు. అవి చేసుకుంటూ లా ఆఫ్ యాక్షన్ ఒక్కొక్క అడుగు మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టండి. స్టార్ట్ డూయింగ్, స్టాప్ డ్రీమింగ్ మొదలుపెట్టండి. డెఫినెట్గా మీకు సక్సెస్ వచ్చేస్తుందండి. అసలు దీనికి అసలు కొంచెం కూడా వెనకబడే థియరీలు ఏమి లేవండి. అంతా కూడా నేను చెప్పిన దానికి ఫరకుండా తీరుసా. ప్రపంచం మొత్తం మీద సైన్స్ అంతా చెప్పేది, సైకాలజీ అంతా చెప్పేది, పర్సనల్ డెవలప్మెంట్ చెప్పేది, బిహేవియర్ సైన్స్ చెప్పేది అంతా కూడా నేను చెప్పిన టెక్నికే. చేయండి, గొప్పలు అయిపోండి. ఇది నచ్చిందా, బాగుందని లైక్ చేసి ఊరుకోవద్దండి. కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోండి. మీకు కావాల్సిన పుస్తకాలు స్టాప్ డ్రీమింగ్, స్టార్ట్ డూయింగ్ అనే పుస్తకం కూడా గ్రో హెల్దీ వైజ్లో దొరుకుతుంది, కొనుక్కోండి. బాగుంటుందండి. డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళందరూ కూడా మంచి సంపాదించడానికి వీలవుతుంది. ఓకే, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంపాద సృష్టి కావాలి, హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ క్రాంతికర్.